Good morning to everyone. Okay, now let's start our session. సో ఇప్పుడు మనకు జనరల్ లెడ్జర్ అన్నటువంటి టాపిక్ 100% అయిపోయింది బ్రో. ఓకే, సో మనకు ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇంకా అకౌంట్స్ పేయబుల్. యా, ఈ అకౌంట్స్ పేయబుల్లో మనం కంప్లీట్గా మనము వెండర్ గురించి నేర్చుకుంటామండి. ఓకే, సో మనకు ఈ వెండర్ అన్నటువంటి వ్యక్తి ఒక బిజినెస్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, వెండర్ అన్నటువంటి వ్యక్తి యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అంటే మన యొక్క ఆర్గనైజేషన్ లెవెల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ అన్నటువంటి ఒక ఫినిష్డ్ గూడ్స్ అన్నది మన యొక్క కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఓకే, సో అప్పుడు మన యొక్క కంపెనీ ఆల్ ప్రోడక్ట్స్ అంటే కంప్లీట్ ప్రోడక్ట్స్ అన్నవి మ్యానుఫ్యాక్చర్ చేయదు. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ యొక్క, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వచ్చి టైర్స్ తయారు చేస్తుంది, ఒక కంపెనీ దాని యొక్క ఇంజిన్ తయారు చేస్తుంది, బ్రేక్ సిస్టమ్ ఒక కంపెనీ తయారు చేస్తుంది, హెడ్ లైట్ ఒక కంపెనీ తయారు చేస్తుంది. సో ఇట్లా ఒక్కొక్క రా మెటీరియల్ అన్నది ఒక్కొక్క కంపెనీ అన్నది తయారు చేస్తుంది. సో ఫైనల్గా మన యొక్క యాక్టివిటీ ఏంది, ఆ ప్రొడక్ట్స్ అన్నింటిని, ఆ వచ్చినటువంటి రా మెటీరియల్స్ అన్నింటిని ఒక చోట అసెంబుల్ చేసి దాన్ని ఫినిష్డ్ గూడ్స్ తీసి బయటికి పంపించేది మన యొక్క కంపెనీ యొక్క డ్యూటీ. ఓకే, ఇట్లా బయటికి ఫినిష్డ్ గూడ్స్ అనేది రావాలంటే సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రా మెటీరియల్స్ అన్ని మన ఆర్గనైజేషన్లో అసెంబుల్ అవ్వాలి. ఓకే, సో ఈ రా మెటీరియల్స్ని ఎవరు సప్లై చేస్తారు, సో మనకు సప్లై చేసేటువంటి వాళ్ళే ఇంకా వెండర్స్. ఓకే, సో మనకు వెండర్స్ అన్నటువంటి వాళ్ళు రా మెటీరియల్స్ అన్నవి సప్లై చేస్తుంటారు మన యొక్క కంపెనీకి. ఓకే, క్లియర్ కదండి ఇది? యా, యా, మెయిన్గా వెండర్స్ అన్నటువంటి వాళ్ళు కంప్లీట్గా రా మెటీరియల్సే సప్లై చేస్తుంటారు. సో వాళ్ళు మనకు రా మెటీరియల్స్ సప్లై ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి అమౌంట్ అన్నది పే చేయాల్సి వస్తుంది అనమాట. మనీ అన్నది వాళ్ళకు పే చేయాలి. ఓకే, సో ఇలాంటి యాక్టివిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ వేలో జరుగుతుంది. ఫస్ట్ కొన్ని యాక్టివిటీస్ ఎట్లా నడుస్తాయి, ఫస్ట్ నార్మల్గా మనం ఆర్డర్ చేస్తాము. ఆర్డర్ చేసిన వెంటనే మనకు అతను గూడ్స్ పంపిస్తాడు. ఓకే, ఆర్డర్ వచ్చిన తర్వాత మనీ అన్నది పే చేయాలి. సో ఇట్లాంటి యాక్టివిటీస్ జరుగుతాయి. సో కొన్ని సందర్భాల్లో ఏ విధంగా జరుగుతాయి, సో ముందుగాలిగే పే చేసేయాలి, అంటే అడ్వాన్స్గా పే చేయాలి. 100% అడ్వాన్స్ అన్నది పే చేసేయాలి. తర్వాత అతను గూడ్స్ అన్నది పంపిస్తాడు. నెక్స్ట్ అతను అడ్వాన్స్ పంపిమని అంటాడు, అంటే సమ్ అమౌంట్ అని పంపిమని చెప్తాడు.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ వాల్యూ రూ. 100 అయితే మినిమమ్ ఒక రూ. 20 అయినా పంపించండి. రిమైనింగ్ రూ. 80 అన్నవి మా రా మెటీరియల్స్ అన్నీ అంటే మా గూడ్స్ మొత్తం మీ కంపెనీకి వచ్చినప్పుడు రిమైనింగ్ అమౌంట్ అన్నది పే చేయండి. సో, ఇట్లాంటి అడ్వాన్సెస్ గూడా ఇక్కడ నడుస్తాయి. అంటే ఇట్లాంటి డిఫరెంట్ యాక్టివిటీస్‌లన్నీ నడుస్తాయి. సో, అవన్నీ మనము ఇక్కడ ఎస్ఏపీలో చూస్తామన్నమాట. ఓకే. సో, ఈ అకౌంట్స్ పేయబుల్ అన్నది ఒకటి. ఇది ఒక సబ్ లెడ్జర్. ఓకే. ఈ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అన్నది మెయిన్ లెడ్జర్. ఓకే. రిమైనింగ్ అన్నీ ఇక సబ్ లెడ్జర్స్. ఓకే. అకౌంట్స్ పేయబుల్‌లో మనం కంప్లీట్‌గా ఎవరి గురించి నేర్చుకుంటాం అంటే వెండర్ గురించి నేర్చుకుంటాం. ఈ వెండర్ అన్నటువంటిది ఒక సబ్ లెడ్జర్. మనకు మెయిన్ లెడ్జర్ ఏంది? జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అన్నది మెయిన్ లెడ్జర్. ఓకే. క్లియర్ కదండీ! ఇంకా రిమైనింగ్ మనకు అకౌంట్ రిసీవబుల్ అది కూడా సబ్ లెడ్జర్ కిందకే వస్తుంది. ఓకే. అక్కడ అకౌంట్ రిసీవబుల్ కాడ మనము కస్టమర్ గురించి నేర్చుకుంటాం. ఓకే. సో, మనం ఒక ప్రొడక్ట్ అన్నది సేల్ చేసినప్పుడు కస్టమర్ ఎట్లా పర్చేజ్ చేస్తాడు. ఓకే. అట్లాంటి థింగ్స్‌లన్నీ మనము అకౌంట్ రిసీవబుల్‌లో చూసుకుంటాం. ఓకే. అకౌంట్ రిసీవబుల్‌లో మనము కస్టమర్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ ఆహ్, నెక్స్ట్ అసెట్ అకౌంటింగ్. ఈ అసెట్ అకౌంటింగ్‌లో కంప్లీట్‌గా మనము మన యొక్క అసెట్ పర్చేజ్ చేసినప్పుడు ఎట్లా నడుస్తాయి యాక్టివిటీస్. ఓకే. అదే మన యొక్క అసెట్‌ని సేల్ చేసినప్పుడు ఎట్లా నడుస్తుంది. ఒక అసెట్‌ని డిప్రిసియేషన్ చేసినప్పుడు ఏ విధంగా నడుస్తుంది. అట్లాంటి కేసెస్‌లని మనం అసెట్ అకౌంటింగ్‌లో చూసుకుంటాం. సో, ఇవన్నీ మనకు సబ్ లెడ్జర్స్ అన్నమాట ఇప్పుడు. ఓకే. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అసెట్ అకౌంటింగ్. సో, ఇవన్నీ రిమైనింగ్ అన్నీ సబ్ లెడ్జర్స్. ఓకే. క్లియర్ కదండీ! యాహ్! ఓకే. మనకు వెండర్ అన్నటువంటి వాళ్ళు ఒక ఆర్గనైజేషన్‌లో డిఫరెంట్ వేలలో ఉంటారనమాట. ఓన్లీ రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళే వెండర్ కాదండి. ఓకే. సర్వీస్ ప్రొవైడర్స్ గూడా మనకు వెండర్ కిందకే వస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనకు డైలీ వాటర్ ఇస్తున్నారనుకోండి. మన కంపెనీకి వాటర్ పంపిస్తున్నారు. సో, వాళ్ళు వాటర్ పంపించేటువంటి వాళ్ళు గూడా మనకు వెండర్స్ లాంటి వాళ్ళే అనమాట. అంటే వాళ్ళు ఆహ్, వాటర్ సప్లై చేసేటువంటి వాళ్ళు అట్లా ఆ థింగ్స్‌లో వాళ్ళు వెండర్ అనమాట. అంటే వాటర్ సప్లై చేయడానికి మాత్రమే మనకు కంపెనీ వాళ్ళతో అగ్రీమెంట్ చేసుకుంటాదనమాట. మాకు డైలీ ఇదో వాటర్ తీసుకురావాలి, మాకివ్వాలి. సో, ఈ విధంగా అగ్రీమెంట్ అనేది చేసుకుంటారు. సో, ఇట్లా సర్వీసెస్ ఉంటాయి గదండీ! కొన్ని అండ్ కొన్ని లీగల్ సర్వీసెస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్‌కి ఏదైనా లీగల్ వేలో ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చిందనుకోండి. సో, మనకు ఒక లాయర్ అన్నటువంటి వ్యక్తి సో, ఆ ఆర్గనైజేషన్ పరంగా సో, కోర్ట్‌లో వెళ్లి అక్కడ వెళ్లి ఇంకా మన కంపెనీ తరపున అక్కడ వాదించినప్పుడు గూడా సో, అట్లాంటి కేసెస్ గూడా మనకు ఇతను లాయర్ అన్నటువంటి వ్యక్తి గూడా మన కంపెనీకి వెండర్ లాంటి వాడనమాట. ఓకే. ఎలా ఎలా ఏవైనా సో, చెప్తున్నానండి. ఇవి సర్వీసెస్ కిందకి వస్తున్నాయని చెప్తున్నాను. ఓకే. సో, అతను గూడా ఒక రకమైనటువంటి వెండరే అనమాట. అంటే హి ఈస్ ప్రొవైడింగ్ సర్వీసెస్. ఓకే. మన కంపెనీ కోసం ఏవైతే చేస్తారో ఓకే. అండ్ ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్‌పోర్ట్‌లో గూడా ఎట్లుంటాయంటే, మన యొక్క కంపెనీ ఉందండి. సో, మన ఎంప్లాయీస్ అన్నటువంటి వాళ్ళు డైలీ వాళ్ళ ఇంటి కాడ నుంచి మన ఆఫీస్‌కి రావాలి. ఓకే. ట్రాన్స్‌పోర్ట్ అన్నది మధ్యలో ఉంటది. ఓకే. సో, ఒక బస్ అన్నది ఒక ప్రైవేట్ వ్యక్తితో అతను మన కంపెనీ టై అప్ అవుతదనమాట. ఓకే. ఇట్లా ట్రాన్స్‌పోర్ట్‌లో గూడా ఒక రకమైనటువంటి వెండర్‌షిప్ అన్నది ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలోనే మన ఎంప్లాయీస్‌కి ఫుడ్ అన్నది ప్రొవైడ్ జేయాలి. ఓకే. క్యాటరింగ్ వెండర్స్ అన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే. ఇట్లా డిఫరెంట్ వేలలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీకి సెక్యూరిటీస్ కావాలి. సెక్యూరిటీస్ కావాలన్నప్పుడు ఒక ఏజెన్సీ ఉంటుంది. ఓకే. ఆ ఏజెన్సీ కాడ నుంచి మనం ప్రతి ఒక్కసారి మన కాడ సెక్యూరిటీ తక్కువైనప్పుడు ఆ ఏజెన్సీ కాడికి వెళ్తాం. సెక్యూరిటీని తెచ్చుకుంటాం. సో, ఈ విధంగా డిఫరెంట్ వేలలో ఉంటాయండి సర్వీసెస్ అని. అంటే ఇవన్నీ మనకు వెండర్ కిందకే వస్తాయి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో వేలో ఇంకా చెప్పుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయండి. ఓకే. మన కంపెనీలో హ్యూమన్ పవర్ తగ్గింది. ఓకే. లేకపోతే హ్యూమన్ పవర్ అన్నది రిక్వైర్‌లో ఉంది. ఓకే. మనకు ఎంప్లాయీస్ అన్నటువంటి వాళ్ళు కావాలి. ఓకే. మనం ఏం చేస్తాం డైరెక్ట్‌గా మనం ఏజెన్సీ‌కి చెప్తాం. ఓకే. సో, మాకు ఇంతమంది ఎంప్లాయీస్ కావాలి. మీరు హైర్ చేయండి. మేము మీకు పే చేస్తాం. సో, ఆ ఎంప్లాయీస్‌ని మాకు పంపించండి. అంటే రిక్రూట్‌మెంట్ ప్రొసీజర్ గూడా కంపెనీ అన్నది
టైం వేస్ట్ చేయకోకుండా ఒక కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసి సో వాళ్ళు హైర్ చేసేటువంటి ఎంప్లాయీస్ని డైరెక్ట్గా మనకు పంపిస్తారనమాట. సో ఇలాంటివి కూడా ఒక రకమైనటువంటి వెండర్షిప్ అనమాట. అది మనకు హ్యూమన్ పవర్ అన్నది సప్లై చేయడంలో అట్లాంటి వెండర్షిప్ అన్నది యూజ్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ వేలలో మనకు వెండర్షిప్ అన్నది ఉంటాయండి. ఓకే. సో ఇదంతా బేసిక్ ఐడియా రావడం కోసం ఇదంతా చెప్పినాను. ఓకే. క్లియర్ కదండి అసలు వెండర్ అంటే ఎన్ని వేస్‌లలో ఉంటారన్నది? సో ఇవన్నీ మనకు సర్వీస్ ఇస్తున్నారు గదా! సో మనకు ఏ సర్వీస్ ఇచ్చినా అని ఖచ్చితంగా మనం వాళ్ళకు అమౌంట్ అన్నది పే చేస్తాం. అంతే గదండీ! మనం సర్వీస్ తీసుకుంటున్నామంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం మనీ అన్నది పే చేయాలి. ఓకే. ఇంకా అడ్వర్టైజ్‌మెంట్ చేపిచ్చేటప్పుడుగా కొన్ని అడ్వర్టైజింగ్ కంపెనీస్ ఉంటాయి గదా! ఓకే. సో వాళ్ళకి అడ్వర్టైజ్‌మెంట్ చేయండి మా కంపెనీ గురించి అని చెప్తాము గదా! సో అప్పుడు గూడా సో అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ గూడా మనకు ఒక రకమైనటువంటి వెండర్సే అనమాట. ఎందుకు అంటే మన కంపెనీ గురించి ఇంకా పబ్లిసిటీ చేయండని మనం చెప్తున్నాం వాళ్ళకు. సో ఇది గూడా ఒక రకమైనటువంటి ఆహ్, సర్వీసెస్. సో అది గూడా ఒక రకమైనటువంటి వెండర్సే అనమాట. వాళ్ళు గూడా ఒక రకమైనటువంటి వెండర్సే అనమాట మన కంపెనీకి. సో ఈ విధంగా కంప్లీట్‌గా మనకు ఈ వెండర్ గురించి డిస్కస్ చేస్తే సో ఈ ఈ వీళ్ళందరూ ఇంక మనకు వెండర్ కిందకొస్తారు. సో మనము డైరెక్ట్ ఇంకా వెండర్ కాన్ఫిగరేషన్స్ చేద్దామండి ఇక డైరెక్ట్‌గా. ఓకే. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇంకా కొన్ని డిస్కస్ చేద్దామన్నా నో ప్రాబ్లమ్. సో మెయిన్‌గా మనం సర్వీస్ తీసుకోవాలి. ఓకే. అంటే వాళ్ళు పర్టిక్యులర్ పర్సన్ నుంచి గ్రూప్ నుంచి ఆర్గనైజేషన్ నుంచి లేకపోతే ఏదైనా రా మెటీరియల్స్ రూపంలో సో ఇవన్నీ తీసుకున్నప్పుడు మనము సో వాళ్ళకు మనీ అన్నది పే చేస్తాము. ఓకే. సో మనం మనీ అన్నది పే చేసినప్పుడు అవన్నీ మనకు మన ఆర్గనైజేషన్‌కు వస్తాయండి. సో రా మెటీరియల్స్ అయినా గాని ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ రూపంలో వాళ్ళు అక్కడ సర్వీస్ ఇస్తే మనం ఇక్కడ వాళ్ళకు అమౌంట్ అనేది పే చేస్తాం. సో ఇవన్నీ జరుగుతాయండి రియల్ టైమ్‌లలో. ఓకే. సో నౌ వి విల్ గో టు క్రియేట్ వెండర్ కాన్ఫిగరేషన్. ఓకే. వెండర్ కాన్ఫిగరేషన్ అంటే మీనింగ్ వచ్చి ఫస్ట్ మనము ఒక వెండర్ క్రియేట్ చేయాలంటే బ్యాక్‌గ్రౌండ్ అన్నది కొన్ని కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నవి మెయింటైన్ చేయాలి. ఓకే. సింపుల్‌గా మనము ఇప్పుడు కంపెనీని మనం FB50లో పోస్ట్ చేస్తున్నాం. కంపెనీ కోడ్ ఇస్తున్నాము. ఆ కంపెనీ కోడ్ ఇక్కడ FB50లో మెయింటైన్ చేసిన వెంటనే మనకు మన యొక్క కంపెనీ పేరు, మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ అవంతా మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది గదండీ! సో, బ్యాక్‌గ్రౌండ్ మనం ఏదైతే చేస్తామో దానినే మనం కాన్ఫిగరేషన్ అంటాం. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ అన్నది మనకు ఫ్రంట్ ఎండ్ స్క్రీన్‌లలో మనకు నీట్‌గా కనబడాలంటే బ్యాక్‌గ్రౌండ్ అన్నది కాన్ఫిగరేషన్ చేస్తామన్నమాట మనం. ఓకే. సో, అదే మనం ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు వెండర్ కాన్ఫిగరేషన్‌లో ఫస్ట్ స్టెప్ వచ్చి డిఫైన్ వెండర్ అకౌంట్ గ్రూప్. సో, డిఫైన్ వెండర్ గ్రూప్ టీ కోడ్ వచ్చి OBD3. అంటే మన వెండర్ ఏ గ్రూప్‌కి సంబంధించిన వాళ్ళని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం ఏం మెయింటైన్ చేస్తామంటే డిఫైన్ నంబర్ రేంజెస్ ఫర్ సో, మన వెండర్ అకౌంట్ గ్రూప్. సో, టీ కోడ్ వచ్చి XKN1. సో, థర్డ్ స్టెప్ మనం ఏం మెయింటైన్ చేస్తాం? సో, అసైన్ చేస్తామండి. అసైన్ నంబర్ రేంజెస్. అసైన్ నంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్. సో, దీని యొక్క టీ కోడ్ వచ్చి OBAS. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్
ఇది ఆల్రెడీ మనం మెయింటైన్ చేసినామండి. ఓకే. బట్ ఇది కూడా మ్యాండేటరీ థింగ్సే కాబట్టి ఇక్కడ కూడా నేను మెయింటైన్ చేస్తున్నా. డిఫైన్ టాలరెన్స్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్స్. సో టీ కోడ్ వచ్చి OBA3 ఆల్రెడీ మనం మెయింటైన్ చేసాం దీన్ని. నెక్స్ట్ డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ డాక్యుమెంట్ టైప్. OBA7. సో ఇక్కడ మనము 2 టైప్స్ ఆఫ్ నెంబర్ రేంజెస్ అన్నవి మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. ఇక్కడ వెండర్ అకౌంట్ గ్రూప్‌కి ఒక నెంబర్ రేంజెస్ అన్నవి మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ నెంబర్ రేంజెస్ ఫర్ డాక్యుమెంట్ టైప్‌కి 2 టైప్స్ ఆఫ్ నెంబర్ రేంజెస్ మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. దీంట్లో ఆల్రెడీ ఇది మనకు తెలుసు. OBA7లో మనం ఎందుకు మెయింటైన్ చేస్తున్నాము. సో ఇది మనం ఎందుకు మెయింటైన్ చేస్తామండి? సో దిస్ ఈస్ మై క్వెషన్. OBA7లో మనము ఎందుకు మెయింటైన్ చేస్తాము? యాహ్! కరెక్ట్. మనం ఎప్పుడైతే మనం పోస్టింగ్ లెవెల్‌లో ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తామో, సో అప్పుడు మనకు ఒక డాక్యుమెంట్ నంబర్ అన్నది జనరేట్ అవుతది. సో ఆ డాక్యుమెంట్ జనరేట్ అయ్యేటువంటి నంబర్ అది ఇక్కడి నుంచే పిక్ చేసుకుంటాదనమాట. ఓకే. సో దానికోసం మనం ఇక్కడ OBA7 కార్డ్ మనం మెయింటైన్ చేస్తాం. ఇది పోస్టింగ్ లెవెల్‌లో. సో ఈ నంబర్ రేంజెస్ అన్నది మనం ఎందుకు మెయింటైన్ చేస్తున్నామంటే, ఒక వెండర్‌ని క్రియేట్ చేసేటప్పుడు, ఓకే. ఒక వెండర్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనము ఆ వెండర్ యొక్క నంబర్ అన్నది ఈ ఏరియాలోనే రావాలి. దానికోసమే మనము ఇక్కడ వెండర్ నంబర్ రేంజెస్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం. వెండర్ గ్రూప్. సో ఇప్పుడు వీటి గురించి కంప్లీట్‌గా మనము ఇప్పుడు SAPలో చూద్దామండి. సో నెక్స్ట్ 6 స్టెప్ తర్వాత చూద్దాం. సో నౌ వి విల్ గో టు మెయింటైన్ ఈ ఈచ్ స్టెప్స్ ఇన్ SAP. ఎవరికైనా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏవైనా ఎర్రర్స్ ఉంటే ఇంకా చెప్పండి. సో ఫస్ట్ సో ఆ ఎర్రర్స్ కంప్లీట్ చేసి సో దీన్ని చెప్తా. సో ఎవరికైనా ఎర్రర్స్ వచ్చినాయంటే చెప్పండి. సో లేకపోతే ఎర్రర్ వచ్చి రిజాల్వ్ చేసుకున్నాను నో ప్రాబ్లమ్. సో ఎర్రర్ వచ్చిన వాళ్ళైతే ఇంక చెప్పండి. నో ప్రాబ్లమ్. యాహ్! చెప్పండి. యాహ్! స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? యాహ్! ఓకే. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ టైమ్ అయితే డౌట్స్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా సిస్టమ్‌లోనే లాగిన్ అవ్వండి. సిస్టమ్‌లో లాగిన్ అయితే ఈజీగా అవుతది. యాహ్! నౌ ఓకే. వి విల్ గో టు స్టార్ట్ అవర్ అకౌంట్స్ పేయబుల్ టాపిక్ ఇన్ SAP. చెప్పండి. మీ కంపెనీ కోడ్ ఏదండి? మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంది?
మీరు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేయలేదండి. మీరు క్రియేట్ చేయకోకుండా డైరెక్ట్‌గా అసైన్ చేస్తే అది ఇంపాసిబుల్. అసైన్ అవ్వదు. ఫస్ట్ మీరు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అన్నది క్రియేట్ చేయండి. ఓకే. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేస్తేనే మెయింటైన్ చేయలేదండి. మెయింటైన్ చేసుంటే డైరెక్ట్ ఇక్కడ పొజిషన్ అని క్లిక్ చేసిన వెంటనే ఇంకా మన యొక్క ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అన్నది కనబడతది. సో, మీరు మెయింటైన్ చేయలేదు. మెయింటైన్ చేయండి. ఓకే. సో, మీరు ఫస్ట్ మెయింటైన్ చేసిన తర్వాతనే అక్కడ వెళ్లి అసైన్ చేయడానికి పాసిబిలిటీ అన్నది ఉంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ కోడ్ అయినా గాని మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెయింటైన్ చేసి ఉంటే ఇక్కడ మనం డైరెక్ట్‌గా వచ్చేస్తదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెయింటైన్ చేసిన ఆహ్, నా యొక్క నా యొక్క ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అన్నది ఐబీ10. ఐబీ10 అన్నది ఎంటర్ చేసిన వెంటనే నా యొక్క ఫీల్డ్ స్టేటస్ కాడికి వస్తదండి. ఎందుకంటే ఇది మెయింటైన్ చేసినాం కాబట్టి ఇగ. ఓకే. సో, మీరు మెయింటైన్ చేయలేదు. మెయింటైన్ చేయలేదు గాబట్టే మీకు అట్లొస్తుంది అక్కడ అసైన్ కాడ. సో, ఫస్ట్ మీరు మెయింటైన్ చేయండి. సో, పొజిషన్ మీరు మెయింటైన్ చేసి ఉండింటే మీ యొక్క 3020 కంపెనీ కోడ్ ఇక్కడ కనిపిచ్చేది. ఓకే. మీరు మెయింటైన్ చేయలేదు. ఓకే. సో, అది ఫస్ట్ మీరు మెయింటైన్ చేసిన తర్వాతనే మీరు అసైన్ చేయండి. ఓకేనా? యాహ్! ఓకే. యాహ్! ఓకే. ఆ! ఓకే. హ్మ్. వచ్చేయలేదండి. మెయింటైన్ చేసినాం. మెయింటైన్ చేసినాం. అక్కడ డిఫాల్ట్ రాలే. మనం మెయింటైన్ చేసినాం. ఓబీడీ4లో గ్రూప్ జీఎల్ గ్రూప్ ఓబీడీ4లో వెళ్లి అవి డిఫాల్ట్‌గా రావు. మనం చేసినటువంటి యాక్టివిటీసే అక్కడ చూపిస్తాయి. సో ఓకే. సో, చూడండి ఇక్కడ మనం మెయింటైన్ చేసినాం కాబట్టి అక్కడ జీఎల్ పోస్టింగ్ కాడ చూపించినాయన్నమాట. అక్కడ గ్రూప్ అన్నది. ఓకే. సో, అవి డిఫాల్ట్‌గా చూపియవండి. ఇక్కడ మనం మెయింటైన్ చేసినటువంటి ఏరియాసే అక్కడ మనకు ఎఫ్ఎస్00లో జీఎల్ గ్రూప్ అన్నది అడుగుతది. ఏదనేది. ఓకే. మీరు మెయింటైన్ చేయకపోతే అడగదండి. అంటే మీరిచ్చినా గాని అది తప్పుగా తీసుకుంటది. అసలు చూపియను కూడా చూపియదనమాట. మీరు మెయింటైన్ చేయకపోతే. సో, ప్రాపర్‌గా ఫాలో అవ్వండి కొన్ని స్టెప్స్ మీరు మిస్ చేస్తున్నారు చూడండి. ఓకే. అన్ని స్టెప్స్‌లన్నవి ప్రాపర్‌గా మెయింటైన్ చేయండి. హ్మ్. యాహ్! ఓకే. యాహ్! ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఇంకా? యాహ్! ఓకే. ఫైన్. నౌ వి విల్ స్టార్ట్ అవర్ టాపిక్ అకౌంట్స్ పేయబుల్. ఓకే. అకౌంట్స్ పేయబుల్‌లో ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నామండి. ఫస్ట్ ఓబీడీ3 డిఫైన్ వెండర్ అకౌంట్ గ్రూప్. ఓకే. సో, మనము మే కంప్లీట్‌గా కొత్తది కాబట్టి సో, మెయింటైన్ చేసినప్పుడు ప్రతి ఒక్కసారి వి విల్ గో టు న్యూ ఎంట్రీస్. ఓకే. క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీస్. అవర్ అకౌంట్ గ్రూప్. సో, మై అకౌంట్ గ్రూప్ ఈస్ నేను అడ్వర్టైజ్‌మెంట్ లాగా ఇస్తున్నానండి. ఓకే. సో, థిస్ ఈస్ మై ఐ ఐబీ అడ్వర్టైజ్‌మెంట్ గ్రూప్. ఐబీఏజీ అని ఇచ్చినానండి నేను. ఓకే.
సో ఇక్కడ మీనింగ్ అని ఉంది కదండి. సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఓకే, ఐబిఎం ఓకే, ఐబిఎం అడ్వర్టైజింగ్ వెండర్ గ్రూప్ అని ఇస్తున్నాను. అంజనేయులు మీ మైక్ మ్యూట్లో పెట్టండి. ఓకే, ఐబిఎం అడ్వర్టైజింగ్ వెండర్ గ్రూప్ అని మెయింటైన్ చేస్తాను ఇక్కడ నేను. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఎంటర్ చేసిన వెంటనే మనము ఇక్కడ సేవ్ చేయాలండి. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్. ఓకే, సో ఇది మనది న్యూ టాపిక్. ఓకే, న్యూ టాపిక్ కాబట్టి నవ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ రిక్వెస్ట్. సో ఇక్కడ నేను మెయింటైన్ చేస్తున్నాను అండి. సో దిస్ ఇస్ మై అకౌంట్ పేయబుల్. ఓకే, సో ఐ విల్ గో టు IB10. అకౌంట్స్ పేయబుల్. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది మెయింటైన్ చేశానండి. ఓ ఇది నా కంపెనీ కోడ్ అండ్ అకౌంట్స్ పేయబుల్ అని. ఓకే, క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్. సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఇది TR నెంబర్ అని. నౌ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, ఫస్ట్ స్టెప్ అనేది మనం కంప్లీట్ చేసినామండి. ఓకే, ఇక్కడ మనం మెయింటైన్ చేసింది ఇక్కడ అకౌంట్ గ్రూప్ అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ మెయింటైన్ చేసినాం. ఓకే, డిఫైన్ అకౌంట్ గ్రూప్ కాడ. సో మనము మన యొక్క అకౌంట్ గ్రూప్ IBAG. ఓకే, IBM అకౌంట్ గ్రూప్ అని దాని యొక్క మీనింగ్ అని నేను ఇచ్చిన. సో నెక్స్ట్ డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ వెండర్ అకౌంట్ గ్రూప్. సో XKN1 T కోడ్. ఓకే, చేంజ్ ఇంటర్వెల్స్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మెయింటైన్ చేసి ఉంటారండి. సో ఇక్కడ ఏదైతే అవైలబుల్లో ఉందో సో ఆ నెంబర్ తీసుకుందాం. సో 14 అన్నది అవైలబుల్లో ఉంది. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ 14. ఓకే, 13, 15 ఉంది. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ 14. ఓకే, ఇన్సర్ట్ ఇంటర్వెల్స్. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు 14, all zeros and 14 all nines. సో మీరు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ 14 అని ఇవ్వకండి. ఓకే, అక్కడ మీ సిస్టంలో ఏదైతే అవైలబుల్లో ఉంటుందో నెంబర్, ఓకే ఆ నెంబరే ఇవ్వండి. ఓకే, ఓ మీ స్క్రీన్ ఒకసారి XKN1 అండి. వచ్చిందా? ఓకే, క్లిక్ ఆన్ ఎంటర్ అండ్ సేవ్ ఇట్. ఓకే, సేవ్.
క్లియరా కదండి? XKN1 అది. ఓకే, ఫైన్. నెక్స్ట్, అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్. ఓకే, అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్ అంటే మనం ఇక్కడ మెయింటైన్ చేసినాం కదండి. ఐబిఏజీని మనము ఈ 14 నెంబర్తో అసైన్ చేయాలి. సో టీ కోడ్ వచ్చి ఓబిఏఎస్. ఓకే, ఓబిఏఎస్ ఎంటర్. సో ఇట్లా మీకు కూడా అప్పుడప్పుడు చూపిస్తుంది. ఓకే, సో ఇట్లాంటివి వచ్చినప్పుడు యాక్చువల్గా ఆల్రెడీ మన సర్వర్లో సో వేరే వాళ్ళు ఈ విధంగా ఈ ఓబిఏఎస్ టీ కోడ్ మీద వర్క్ చేస్తున్నారు. ఓకే, అట్లా వర్క్ చేసేటప్పుడు ఇట్లాంటివి క్వైట్ కామన్గా వస్తుంటాయి అనమాట. సో ఇవి లాక్డ్ ఏంటి అని మీనింగ్. ఇవి అంటే వేరే వాళ్ళు పోస్ట్ చేయడానికి పాసిబుల్ ఉండదు అనమాట. ఆల్రెడీ యూజర్ ఐడి 706041 అన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ ఆ ఓబిఏఎస్ అన్నటువంటి టీ కోడ్లో ఉన్నాడు. ఓకే, సో అతను బయటికి వస్తేనే మనము వెళ్ళడానికి ఉంటుంది. ఇంకేస్ అతను అక్కడ ఉన్నా కానీ అప్పుడు మనం ఏం చేయాలంటే సో మనకు ఒక టీ కోడ్ ఉంది, ఇట్లాంటివి డిలేటెడ్ అంటే లాక్డ్ దానికి మనము డిలీట్ చేస్తే మనం మన యొక్క యాక్టివిటీని మెయింటైన్ చేయొచ్చు. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనకు SM12 అన్నటువంటిది ఒక టీ కోడ్ ఉంది. ఓకే, డిలీట్ ఇట్లా లాక్డ్ ఎంట్రీకి మనము అన్లాక్ చేయడానికి. ఓకే, ఇప్పుడు నో అని చేసేయండి. ఓకే, ఇప్పుడు SM12కి వెళ్ళండి. SM12 ఎంటర్. ఓకే, ఇక్కడ మన యూజర్ ఐడి తీసేయండి, తీసేసి ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ ఇట్లా మనకు లైన్ ఐటమ్స్ వచ్చింటాయి కదా. సో ఇవన్నీ ఆల్ సెలెక్ట్ చేసేయండి. ఇక్కడ మనకు చిన్న పేపర్ సింబల్ లాగా కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అన్ని అట్ ఏ టైం సేవ్ అవుతాయి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్. ఓకే, డిలీట్ లాక్ ఎంట్రీస్. ఎస్. ఓకే, డిలీట్ అయిందండి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్ మై యాక్టివిటీ. సో /n/OBAS. ఓకే, ఇప్పుడు క్లియర్ కదండి. సో ఇప్పుడు మనం హ్యాపీగా ఓపెన్ చేసుకుందాం. ఇట్లాంటివి మీకు కూడా మేబీ మీ ప్రాక్టీస్లో కనబడతాయి. ఓకే, అప్పుడు డైరెక్ట్గా SM12కి వెళ్ళి మీ యూజర్ ఐడి తీసేసి ఎంటర్ చేస్తే ఇంకా లాక్డ్ ఎంట్రీ అన్నీ చూపిస్తాయి. తర్వాత మనం మన యొక్క దాన్ని మెయింటైన్ చేయొచ్చు. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు పొజిషన్. ఓకే, నా అకౌంట్ గ్రూప్ ఐబిఏజీ ఎంటర్. ఓకే, ఇక్కడ నా నెంబర్ అకౌంట్ నెంబర్ రేంజెస్ వచ్చి 14. ఓకే, 14 ఎంటర్ అండ్ సేవ్ ఇట్. ఓకే, క్లియర్ కదండి. సో మన డేటా అనేది సేవ్ అయింది. ఎప్పుడైనా కానీ మీకు కూడా ఫ్యూచర్లో అట్లా లాక్డ్ అని చూపిస్తే మాత్రం SM12కి వెళ్ళాలి. SM12 కాటికి వెళ్ళి ఇంకా అక్కడ మన యూజర్ ఐడి తీసేసి ఎంటర్ చేసి అన్ని యాక్టివిటీస్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసి మళ్ళీ మన యొక్క టీ కోడ్కి వచ్చి రన్ చేసినప్పుడు నార్మల్గా వర్క్ అవుతుందండి. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్, డిఫైన్ టాలరెన్స్ ఫర్ వెండర్ అకౌంట్ గ్రూప్, వెండర్ అండ్ కస్టమర్స్. ఓకే, టీ కోడ్ OBA3. ఓకే, సో ఇక్కడ న్యూ ఎంట్రీస్. ఇక్కడ జస్ట్ ఇక్కడ కంపెనీ కోడ్ ఒకటి ఇవ్వండి. మన కంపెనీ కోడ్ వచ్చి IB10. నెక్స్ట్, రిమైనింగ్ థింగ్స్ ఏమి ఇవ్వకండి, టాలరెన్స్ గ్రూప్ ఏమి ఇవ్వకండి. జస్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఒకటి ఫిల్ చేయండి. ఓకే, టాలరెన్స్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్ అని.
అదే సింబల్ ఇవ్వచ్చండి. ఓకే. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. నెక్స్ట్ సేవ్ ఇట్. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నా గానీ బట్ మనం మెయింటైన్ చేసింది జస్ట్ ఇక్కడ కంపెనీ కోడ్ అండ్ డిస్క్రిప్షన్. ఇవి రెండే మనం మెయింటైన్ చేసాం ఇక్కడ. నౌ సేవ్ ఇట్. ఎంటర్. ఓకే. సో మనం ఇప్పుడు టాలరెన్స్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్స్ అన్నటువంటి యాక్టివిటీ కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ వీ విల్ మూవ్ టు డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ డాక్యుమెంట్ టైప్స్. సో ఇక్కడ మనకి స్టాండర్డ్ థింగ్స్ ఉంటాయండి ఇక్కడ. ఓకే, ఇవి స్టాండర్డ్ అనమాట, ఇవి చేంజ్ అవ్వవు. ఇక్కడ వెండర్ ఇన్వాయిస్ అన్నటువంటి దానికి వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేసేటప్పుడు మనం దీనికి డాక్యుమెంట్ నేమ్ వచ్చి డాక్యుమెంట్ టైప్ వచ్చి కేఆర్. ఈ కేఆర్ అన్నటువంటి డాక్యుమెంట్ టైప్ మనకు స్టార్టింగ్ విత్ నెంబర్ రేంజ్ అన్నవి ఇవి స్టాండర్డ్ అండి. 19 సిరీస్తో స్టార్ట్ అవుతుంది ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 19 ఈ విధంగా 19. సో ఈ విధంగా ఉంటుందండి. ఓకే, వెండర్ ఇన్వాయిస్ అన్నప్పుడు. నెక్స్ట్ మనకు వెండర్ ఇన్వాయిస్ తర్వాత మనకు ఏముంటాయండి, వెండర్ అకౌంట్ గ్రూప్, సారీ వెండర్ అకౌంటింగ్. వెండర్ అకౌంటింగ్, ఈ వెండర్ అకౌంటింగ్ అన్నది మనకు కేఏ డాక్యుమెంట్ టైప్ అండి ఇది. ఈ కేఏ అన్నది మనకు స్టార్టింగ్ విత్ నెంబర్ రేంజ్ అనేది 17, ఇది స్టాండర్డ్ అనమాట. సో మనం ఎస్ఏపిలో వెళ్ళినా కానీ ఇవి స్టాండర్డ్ థింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 17. ఓకే, నెక్స్ట్ వెండర్ పేమెంట్. ఈ వెండర్ పేమెంట్ అనేది మనకు కేజెడ్ డాక్యుమెంట్ టైప్. సో వెండర్ పేమెంట్ అనేది మనకు స్టార్టింగ్ నెంబర్ రేంజెస్ 15. ఫర్ ఎగ్జాంపుల్ 15. సో ఇవి స్టాండర్డ్ అండి. ఓకే, మనము వెండర్ డాక్యుమెంట్ టైప్కి సంబంధించి ఇక్కడ వెండర్ ఇన్వాయిస్ అంటే కేఆర్ డాక్యుమెంట్ టైప్, వెండర్ అకౌంటింగ్ అంటే కేఏ డాక్యుమెంట్ టైప్, వెండర్ పేమెంట్ అంటే కేజెడ్ డాక్యుమెంట్ టైప్. ఓకే, సో ఇవైతే స్టాండర్డ్ అనమాట. మనం ఎస్ఏపిలో కూడా సో దీని మీదనే మనం మెయింటైన్ చేయాలి. ఓకే, మనం ఆల్రెడీ కొన్ని మెయింటైన్ చేసినాం. సో ఒకసారి ఓబిఎస్ 7లో వెళ్ళి చూద్దాం. మనకు OBA7 లేకపోతే FBN1 అన్నటువంటి 2 టీ కోడ్స్ ఉన్నాయండి. FBN1 డైరెక్ట్ ఇక్కడ మనం కంపెనీ కోడ్ మెయింటైన్ చేయొచ్చు. డిస్ప్లే ఇంటర్వెల్స్. ఓకే, మనం ఆల్రెడీ 17, 15 అన్నవి రెండు మెయింటైన్ చేసినాం మనం. ఓకే, ఈ 17 అండ్ 15. ఓకే, ఆల్రెడీ 17, 15 మెయింటైన్ చేసినాం. సో ఇప్పుడు మనం మెయింటైన్ చేయాల్సిండేది 19 అండి. 19 ఒకటే మనం మెయింటైన్ చేయాలి ఇప్పుడు. సో 19 వెళ్ళి మెయింటైన్ చేద్దాం.
మనకు 19 డాక్యుమెంట్ నెంబర్ స్టార్టింగ్ విత్ కేఆర్ అండి ఇది. ఓకే. కేఆర్ అనేది వెండర్ ఇన్వాయిస్. వెండర్ ఇన్వాయిస్. ఓకే. ఇక్కడ చూడండి నంబర్ రేంజ్ 19. సో ఇది స్టాండర్డ్ కాబట్టి మనము నంబర్ రేంజ్ అన్నది మెయింటైన్ చేద్దాం. ఓకే. కంపెనీ కోడ్. ఓకే. ఇన్సర్ట్. 19 2024 19 all zeros, 19 all nines. Now click on enter. ఓకే. మనం మెయింటైన్ చేసింది ఇది. నెక్స్ట్ సేవ్ ఇట్. ఓకే. డేటా సేవ్ అయిందండి. ఓకే. నెక్స్ట్ 6th స్టెప్. ఓకే. సో ఇక్కడ మనము జిఎల్ అకౌంట్ అన్నది క్రియేట్ చేయాలండి. ఓకే. ఆ జిఎల్ అకౌంట్ నుంచి సండ్రీ క్రెడిటార్ రీకన్సిలేషన్ అకౌంట్ అన్నది జిఎల్ అన్నది క్రియేట్ చేయాలి. రీకన్సిలేషన్ అకౌంట్ అన్నది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే సో ఈ రీకన్సిలేషన్ అన్నది కంప్లీట్ మనకు ఆటోమేటిక్గా ఈ ఎంట్రీస్ అన్నవి పోస్ట్ అంటే మన యొక్క వెండర్ అకౌంట్లో బ్యాలెన్స్ జనరేట్ అవడానికి ఈ రీకన్సిలేషన్ అకౌంట్ అన్నది మెయింటైన్ చేస్తాం అనమాట మెయిన్గా మనం. ఓకే. సో మనం ఏ వెండర్ క్రియేట్ చేయాలన్నా కానీ ఒక రీకన్సిలేషన్ జిఎల్ అన్నది క్రియేట్ చేయాలి. ఓకే. వితౌట్ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ వీ కెనాట్ క్రియేట్ ద వెండర్ 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 మాస్టర్ డేటా అనేది మనం క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ అన్నది ఉండదు. ఓకే. ఫస్ట్ మనం ఈ రీకన్సిలేషన్ జిఎల్ క్రియేట్ చేసి మన వెండర్ మాస్టర్ రికార్డులో సో ఆ రీకన్సిలేషన్ జిఎల్ అన్నది మెయింటైన్ చేస్తేనే మనకు వెండర్ అన్నది క్రియేట్ అవుతాడు. ఓకే. ఆ క్రియేట్ అయినటువంటి వెండర్ మనం ఈ FB60లో వెళ్ళి పోస్ట్ చేసినప్పుడు ఓకే. ప్రతి ఒక్క యాక్టివిటీ మనం ఇచ్చింటాం కదండీ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్. దాంట్లోనే వాళ్ళ యొక్క అమౌంట్ అన్నది కంప్లీట్‌గా ఆహ్, కంప్లీట్‌గా ఆ అకౌంట్‌నే మెయింటైన్ చేస్తామనమాట. అంటే కంప్లీట్‌గా ఆ అకౌంట్‌లోనే వాళ్ళ యొక్క బ్యాలెన్స్ అన్నది ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో ఒక 100 మంది వెండర్స్ ఉన్నారనుకోండి. ఓకే. ఆ 100 మందికి కలిపి మనము ఒకే రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ అన్నది మెయింటైన్ చేస్తాం. ఎందుకు అలా మెయింటైన్ చేస్తామంటే మెయిన్‌గా సో, ఎంతమంది వెండర్ అయితే ఉంటారో ఓకే. వాళ్ళ అమౌంట్ మొత్తం ఒకే జిఎల్‌లో మెయింటైన్ చేయడానికి మనము మెయిన్‌గా ఈ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్‌ని మెయింటైన్ చేస్తామనమాట. ఓకే. సో, ఈ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ అనేది మనకు 2 ఉంటాయి. ఓకే. అందులో మనకు కస్టమర్ సైడ్ ఒకటుంటది. అండ్ వెండర్ సైడ్ ఉంటది. ఒకటుంటది. ఇప్పుడు మనం వెండర్ అకౌంట్ చేస్తున్నాం కాబట్టి సో, మనం ఇక్కడ వెండర్ క్రియేట్ చేసేటప్పుడు సండ్రీ క్రెడిటార్స్ జిఎల్ అకౌంట్ అన్నది ఒకటి మెయింటైన్ చేయాలి ఇక్కడ మనం. ఓకే. ఈ సండ్రీ క్రెడిటార్స్ జిఎల్ అకౌంట్ అన్నది మనకు కంప్లీట్‌గా వెండర్ సైడ్ ఉంటది. అండ్ సండ్రీ డెబిటర్స్ జిఎల్ అకౌంట్ అన్నది కంప్లీట్‌గా మనకు కస్టమర్ సైడ్ ఉంటది. అంటే మనకు ఎంతమంది కస్టమర్స్ ఉన్నా గాని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ మొత్తం ఒకే జియోలో మెయింటైన్ చేయడానికి పాసిబిలిటీ ఉండటానికి ఈ రీకన్సిలేషన్ అకౌంట్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఓకే. సో, మనం ఎన్ని ట్రాన్సాక్షన్ చేసినా గాని వాళ్ళ యొక్క మనం FS10Nలో మనం బ్యాలెన్స్ చూసేటప్పుడు మనం బ్యాంక్ బ్యాలెన్స్ వెళ్లి ఎట్లయితే చూసుకుంటామో ఓకే. అక్కడ మనము రీకన్సిలేషన్ అకౌంట్ జిఎల్ అకౌంట్ ఇచ్చినప్పుడు ఓకే. వాళ్ళ ఈ వెండర్స్ ఆర్ కస్టమర్స్ వాళ్ళ యొక్క అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవడానికి మనము ఈ రీకన్సిలేషన్ అకౌంట్‌ని మెయింటైన్ చేస్తాం. సో, అది అండి రీకన్సిలేషన్ అకౌంట్ అన్నది. ఓకే. మనం ఇప్పుడు ఈ రీకన్సిలేషన్ క్రియేట్ చేస్తేనే మనకు ఈ వెండర్ మాస్టర్ డేటాలో మనము వెండర్ క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ అన్నది ఉంటుంది. ఓకే. క్లియర్ కదండీ! ఈ రీకన్సిలేషన్ అకౌంట్ అనేది మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాము?
సో మనం జిఎల్ ఎక్కడ క్రియేట్ చేస్తామండి? ఎస్, FS00. Okay, now we will go to FS00. Okay, so go to create. ఈ సన్రీ క్రెడిటర్స్ అనేది మనకు లైబిలిటీ అండి. ఓకే, సో IB10 మన కంపెనీ కోడ్, ఎంటర్. ఓకే, సో ఈ సన్రీ క్రెడిటర్స్ అన్నది మనకు లైబిలిటీస్, ఇది లైబిలిటీ కిందికి వస్తుంది. నెక్స్ట్ లైబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. మన షార్ట్ డిస్క్రిప్షన్ సన్రీ క్రెడిటర్స్ అకౌంట్. సన్రీ క్రెడిటర్స్ అకౌంట్. ఓకే, సన్రీ క్రెడిటర్స్ GL అకౌంట్స్. నెక్స్ట్ కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాకి వెళ్ళినప్పుడు సేమ్ ఎవ్రీథింగ్ సేమ్, బట్ సో ఇక్కడ మనకు రీకన్సిలేషన్ అకౌంట్ టైప్ అని ఉంది కదండి. సో మనకి ఇక్కడ, సో ఇక్కడ మనము వెండర్ అని ఇస్తాం ఇప్పుడు. ఓకే, ఓకే, ఇది వెండర్ కాబట్టి వెండర్ ఇస్తాం. ఓకే, ఇక్కడ రీకన్సిలేషన్ అకౌంట్ టైప్ అన్నది మనం వెండర్ అని ఇచ్చినాం, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కి 00, సారీ 00 కాదు, 012 వెండర్ నెంబర్. నెక్స్ట్ ఫిల్ స్టేటస్ గ్రూప్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఫిల్ స్టేటస్ గ్రూప్. సో ఇక్కడ మనం రీకన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఓకే, రీకన్సిలేషన్ 067 ఉంది కదండి రీకన్సిలేషన్ అకౌంట్, సో ఇది ఇస్తాం. ఓకే, సో టైప్ డిస్క్రిప్షన్, టైప్ డిస్క్రిప్షన్లో మనము ఈ యాక్టివిటీస్ మెయింటైన్ చేసినాం. నెక్స్ట్ కంట్రోల్ డేటా, కంట్రోల్ డేటాలో మనం మెయిన్గా ఇక్కడ ఈ ఫీల్డ్స్ ఈ 0012 అని ఇచ్చినాం, లైన్ ఐటమ్ డిస్ప్లే, అండ్ ఇక్కడ ఈ రీకన్సిలేషన్ GL అకౌంట్ అన్నది ఇచ్చిన వెండర్ అని. నెక్స్ట్ ఈ INR అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇక్కడ ఈ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో మనము 067 అంటే రీకన్సిలేషన్ మాత్రమే ఇచ్చినాం. ఓకే, నౌ సేవ్ ఇట్. ఓకే, సేవ్ అయిందండి. సో చేంజ్ కంపెనీ కోడ్,
సో ఇక్కడ క్రియేట్ అయిందండి మన సన్‌డ్రీ క్రియేటర్స్ అకౌంట్ అనేది. ఓకే. సో ఇది కంప్లీట్‌గా మనము ఇప్పుడు జీఎల్ మాస్టర్ డేటా కస్టమర్ మాస్టర్ వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసేటప్పుడు సో మనకు ఈ రీకన్సిలియేషన్ అకౌంట్ అన్నది ఖచ్చితంగా కావాలండి. ఓకే. సో ఇది కంప్లీట్‌గా మనకు బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్ అండి. ఓకే. సో నౌ వి విల్ గో టు క్రియేట్ ద వెండర్ మాస్టర్ రికార్డ్. ఓకే. ఇప్పుడు మనము వెండర్‌ని క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో ఈటికి స్టాప్ చేస్తున్నామండి. సో రేపు వెండర్ క్రియేట్ చేసి ఇంకా పోస్ట్ చేద్దాం. సో ఏ విధంగా వర్క్ అవుతాదన్నది. సో రేపటి సెషన్‌లో చూద్దాం. సో ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నటువంటి ఏరియాలో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే. డౌట్స్ క్లారిఫై చేసుకొని ఇంకా నెక్స్ట్ వి విల్ క్లోజ్ దిస్ సెషన్. యాహ్! ఒకరు అడగండి. నో ప్రాబ్లమ్. దేనికి? అంటే ఆహ్, అంటే ఎక్స్‌ప్లనేషన్ అంటే నేను బిగినింగ్‌లోనే చెప్పినా కదా! వెండర్ అంటే సో ఈ యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేసేటువంటి వాళ్ళందరూ వెండర్ కిందకే వస్తారని. ఓకే. సో మెయిన్‌గా మనకు వెండర్ అంటే రా మెటీరియల్స్ అన్నవి సప్లై చేస్తుండాలి. ఓకే. సో అది ప్రొడక్ట్ వైస్ అయినా కావచ్చు, అంటే మెటీరియల్ వైస్ అయినా కావచ్చు, ఆర్ సర్వీస్ రకంగా కూడా కావచ్చు. అంటే సర్వీస్ పరంగా అంటే సర్వీస్ పరంగా కూడా మీరు బిగినింగ్‌లో జాయిన్ అయినారా? యాహ్! ఆల్రెడీ చెప్పినా కదా! అక్కడే క్లారిటీగా. సో, మెయిన్‌గా వాళ్ళు రా మెటీరియల్స్ అన్నవి సప్లై చేయాలి. లేకపోతే సర్వీస్ అయినా ప్రొవైడ్ చేయాలి. ఓకే. సో, ఇలాంటి కేసెస్‌లో ప్రతి ఒక్క యాక్టివిటీస్‌లో మనకు వాళ్ళని మనము వెండర్‌లాగా డిఫైన్ చేస్తామనమాట. ఓకే. కస్టమర్స్ అంటే మనము మెయిన్‌గా ఇంకా మనము ప్రొడక్ట్ అన్నవి ఎవరైతే పర్చేజ్ చేస్తారో మన ప్రొడక్ట్స్ వాళ్ళని కస్టమర్ కింద కన్సిడర్ చేస్తాం. ఇంకా ఇదేనండి ఉన్నదిక్కడ. యాహ్! ఆ! చెప్పండి. ఆ! అవును. ఓకే. యాక్చువల్‌గా ఇది మొత్తం మనము క్లయింట్ కోసం చేస్తున్నదండి. మన కోసం కాదు ఇది చేస్తున్నాం. అంటే మన ఐటీ వాళ్ళ కోసం కాదు చేస్తున్నది. ఓకే. సో, ఇది మొత్తం క్లయింట్‌కి సంబంధించిందనమాట డేటా. ఓకే. ఒక ప్రొడక్షన్ కంపెనీకి చేస్తున్నటువంటి డేటా మొత్తం ఇది. ఓకే. ఒక ప్రొడక్షన్ కంపెనీలో ఒక ప్రొడక్ట్ అనేది ఫినిష్డ్ గూడ్స్ కావాలంటే వాళ్ళకు రా మెటీరియల్స్ అన్నది కావాలి ఫస్ట్. ఓకే. సో, ఆ రా మెట్ ఆ! చెప్పండి. చెప్పండి. మీరే చెప్పండి. ఓకే. ఓకే. అవును. ఆ! కరెక్ట్. సో, అదేనండి మనం మ్యాచ్ చేసాం. ఇప్పుడు రీకన్సిలియేషన్ అకౌంట్ అనేది మెయింటైన్ చేసినాం గదా! సో, ఇది 1005 అన్నటువంటిది మనం రీకన్సిలియేషన్ జీఎల్ అనేది ఇక్కడ మెయింటైన్ చేసినాం. ఓకే. సో, ఇది మెయింటైన్ చేసింది. నెక్స్ట్ మనం ఇప్పుడు వెండర్ అన్నది క్రియేట్ చేసాం. నెక్స్ట్ అది వెండర్ క్రియేషనే అన్నమాట స్టెప్. ఓకే. కానీ నేను వెండర్ క్రియేట్ చేస్తే డైరెక్ట్ ఇంక పోస్టింగ్ అదంతా క్లియర్‌గా చూపియాలని నేను ఇక్కడ స్టాప్ చేసినానన్నమాట. ఓకే. మనం వెండర్ క్రియేట్ చేసేటప్పుడు ఈ రీకన్సిలియేషన్ అన్నది ఆ వెండర్‌తో లింక్ చేస్తామన్నమాట. లింక్ చేసినప్పుడు ఏమవుతది? అతని యొక్క కంప్లీట్‌గా ట్రాన్సాక్షన్‌లన్నీ ఈ జీఎల్‌లో మెయింటైన్ చేస్తాం మనం. ఓకే. సో, మీకు క్లారిటీగా రేపటి సెషన్‌లో క్లారిటీగా అర్థమవుతది. ఓకేనా? యాహ్! ఓకే. నో ప్రాబ్లమ్ అండి. సో, నెక్స్ట్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? జీఎల్ అన్నీ డిస్కస్ చేసినాం గదండీ! ఆహ్, ఆహ్, అంటే ఏ టాపిక్ మిగిలిందండి మీకు? అంటే ఏవి మిగిలిందని అనుకుంటున్నారు? హ్మ్. సో, క్లియర్‌గా డిస్కస్ చేసినామండి. ఓకే. జీఎల్‌లో ఏవేవి జేయాలో అన్నీ జేసినాం. ఓకే. మేబీ ఇంకా
మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కన్సల్టెంట్స్ ఉంటే వాళ్ళని అడగండి. ఇంకా జిఏలో ఏ విధంగా డిఫరెంట్ ఇంకా పోస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటదా అని అడగండి. నో ప్రాబ్లమ్. సో, మేబీ ఇంకా నీకు తెలిసినటువంటి ఎవరైనా వాళ్ళు ఉంటే ఇంక వాళ్ళని అడగండి. ఓకే. సో, నేను 100% ఇస్తున్నానండి. సబ్జెక్ట్ అన్నది ఎక్కడ స్కిప్ చేయడం అంటూ ఉండదు. హ్మ్. యాహ్! ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎక్కడ? అవును. ఈ కంపెనీ కోడ్ ఎందుకు చేంజ్ చేసినానంటే, సో, నా జీఎల్స్ కనపడాలి ఇక్కడ అన్న ఉద్దేశ్యం ఆల్రెడీ వేరే కంపెనీ కోడ్ అన్నది ఇక్కడ ఉన్నింది అప్పుడు. ఓకే. సో, ఇక్కడ నా జీఎల్స్ మాత్రమే కనపడాలి అన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు చూడండి ఐబీ10 అనేది నా కంపెనీ కోడ్. నా కంపెనీ కోడ్ ఉన్నటువంటి జీఎల్స్ అనమాట అవి. సో, దానికోసం చేంజ్ చేసినా. ఆల్రెడీ మీదే ఉంటే నో ప్రాబ్లమ్ చేంజ్ చేయకండి మీరు. ఓకే. సో, నాది అక్కడ వేరే వాళ్ళది ఉంది కాబట్టి నేను దాన్ని ఆ విధంగా మెయింటైన్ చేసినా. యాహ్! డిఫైన్ నంబర్ రేంజ్ అన్నది మనకు 2 వేస్‌లో ఉందండి. ఓబీఏ7 నుంచి అయినా వెళ్ళొచ్చు. లేకపోతే మనకు ఎఫ్‌బీఎన్1 అని ఉంది గదా! సో, అట్లైనా వెళ్ళొచ్చు. ఓకే. ఈ 2 కేసెస్ ఈ 2 టికెట్స్‌పై మనం వెళ్లి ఇంకా మెయింటైన్ చేయొచ్చు మనది. ఎఫ్‌బీఎన్1. ఆ! థాంక్ యూ.